టోటల్గా 32 కౌన్సిలర్ల స్థానాలు ఉన్నటువంటి పొంగనూరులో దాదాపుగా క్రిందసారి ఏకగ్రీవం బెదిరించారా, డబ్బులు ఇచ్చారా, ఏమైనా చేసి మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసినటువంటిది. ఇప్పుడు అక్కడ చల్లాబాబు గట్టిగా తగులుకోవడంతో, ఇంతకుముందు ఎప్పుడు 40 ఏళ్లలో తగలని ఎదురు దెబ్బ పెద్దిరెడ్డికి తగిలింది. అందులో భాగంగా అక్కడ 13 మంది ఇటుకొచ్చేసారు తెలుగుదేశం వైపు. మొత్తం 23 మంది దాకా వస్తారనుకున్నారు. అప్పుడు అసలు శాంతం మున్సిపాలిటీని అయ్యేది. అయితే మున్సిపల్ చైర్మన్తో సహా 13 మంది ఇటుకొచ్చేసారు. ఇప్పుడు నిజంగా పెద్దిరెడ్డి దమ్ముకి ఒక పరీక్ష. ఎట్లా? ఇప్పుడు ఆయన మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలి. చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం పెడితే గెలుపప్పుడు 20 మంది ఉంటుంది కాబట్టి తన మనిషిని అక్కడ మున్సిపల్ చైర్మన్ని చేసుకోవాలి. గతంలో ఎట్లయితే మున్సిపాలిటీల్లో తెలుగుదేశాన్ని నానా తెప్పలు పెట్టినటువంటి పరిస్థితి ఉందో ఇప్పుడు అట్లాగే అధికార యంత్రాంగం ద్వారా ఇటు వీళ్ళు తెప్పలు పెడతారు. అదే సందర్భంలో అసలు అవిశ్వాస తీర్మానం పెట్టేటటువంటి ధైర్యం పెద్దిరెడ్డి చేసి తన మనిషిని పెట్టుకోగలరా? లేకపోతే ఇప్పుడు గెలిచిందేమో వైసీపీలో, ప్రస్తుతం తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినటువంటి మున్సిపల్ చైర్మన్ దెబ్బకి గిలగిల్లాడతారా? చూడాల్సి ఉంది.